హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఈగల్ ట్రైలర్ టాక్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ యొక్క ట్రైలర్ అయితే ఈరోజు అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. టాలీవుడ్ సినిమా దగ్గర తమ సుశక్తితో ఎదిగి తమ సినిమాలకంటూ ఒక మంచి మార్కెట్ని సొంతం చేసుకున్నటువంటి కొందరు హీరోస్లో ఎనర్జెటిక్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. రీసెంట్గా ఇప్పుడు రవితేజ హీరోగా నటించినటువంటి టైగర్ నాగేశ్వరరావు తన కెరీర్లో ఓకే అనిపించింది. ఇక ఈ సినిమా తర్వాత తాను హీరోగా నటించినటువంటి మరో భారీ చిత్రమే ఈగల్. దీనిని కూడా కొత్త దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించగా ఈ సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దింపబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఒక్కో అప్డేట్ అయితే ఇస్తూ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ను అయితే విడుదల చేశారు మూవీ మేకర్స్ అయితే. మరి ఈ యొక్క థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసి భారీ యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. అలాగే రవితేజ మాస్ అవతార్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. తన పాత్రని మాత్రం దర్శకుడు గట్టిగానే రాసుకున్నాడని అనిపిస్తుంది ఈ యొక్క ట్రైలర్ చూస్తే. తనపై సీన్స్ కానీ యాక్షన్ బ్లాక్ కానీ వేరే లెవెల్లో కనిపిస్తున్నాయి. అలాగే హీరోయిన్స్ కావ్య థాపర్, అనుపమ పరమేశ్వర్లు డీసెంట్ రోల్లో చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమాలో వచ్చేసి కాన్సెప్ట్ కుసింత రొటీన్గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్స్ని తమని ప్రేమించే కొందరి జనం వారికి ఏమైంది, అలాగే హీరో లైఫ్లో ఓ భారీ ఇన్సిడెంట్లా అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. ఇక ఇవి పక్కన పెడితే ట్రైలర్లో మ్యూజిక్ కూడా ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి అయితే ఈ జనవరి 13వ తారీఖు రవితేజ విధ్వంసాన్నే తీసుకొచ్చేలా ఉన్నారు. చూడాలి మరి దీనికేం అవుతుందో అనేది, ఈ మూవీ ఎలా హిట్ కొడుతుందో అనేది మనం ఈ మూవీ విడుదలైన తర్వాతనే తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.